నాకు కూడా ఎప్పటినుంచో పెళ్లి సందడిలో ఇండస్ట్రీలో ఉన్న కమెడియన్స్ అందరినీ అప్పుడు ఆ సినిమాలో వాడారు. అసలు కమెడియనే దొరకట్లేదు వేరే సినిమాలు యాక్ట్ చేయాలంటే అన్న భలే ఉండేది అది వినడానికి. కానీ కమెడియన్స్ అందరూ ఫ్యామిలీగా వచ్చి చేస్తున్నారని అనడం కానీ అది నాకు చాలా అప్పట్లో అంటే అప్పుడు నేను డైరెక్టర్ని కూడా కాదు, ఏదో స్టూడెంట్ ఏదో చదువుకుంటున్నాను ఆ టైంలో. ఆ సౌండింగ్ మళ్ళీ ఈ సినిమాతో నేను వింటున్నాను మా సెట్లో. ఎందుకంటే ఫుల్ ఇక్కడ 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 ఇంకా ఒక ఫ్యామిలీ ఇదంతా, ఇలాంటి 3 ఫ్యామిలీలు ఉన్నాయి. అంటే మీకు లాస్ట్ ఫంక్షన్లో అప్పుడు ఇంకా అంటే ఇంకా పెద్ద స్టేజ్ మీద చేస్తాం కాబట్టి స్టేజ్ కూడా కొంచెం పెద్దగా కట్టాల్సి వస్తుంది. ఇది ఒక ఫ్యామిలీ, ఇది ఇంక ఇలాంటి 3 ఫ్యామిలీలు ఉన్నాయి. సో అంతమంది ఆర్టిస్టులతో సినిమా చేస్తున్నాం. రోజుకి 12 నుండి 15 క్యారవాన్లు పెడుతున్నాం. సో క్యారవాన్లకి ప్లేస్కే పాపం మా మేనేజర్లు చాలా ఇబ్బంది పడుతున్నారు. ముందు క్యారవాన్లు ప్లేస్ సెట్ చేసుకోవడానికే ఇబ్బంది పడుతున్నారు. సో వాళ్ళందరితో రోజు ఒక పండగలాగా షూటింగ్ అంటే ఎలా ఉంటుందంటే ఒక పండగలాగే ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాం అంతే. శ్రీలక్ష్మి గారు రాలేదు కదా, శ్రీలక్ష్మి గారు ఆవిడ కూడా మెయిన్ క్యారెక్టర్ చేశారు ఇందులో. ఎన్ని సీన్లు ఒక 10 సీన్లు చేస్తే 8 సీన్లు విపరీతంగా నవ్వుకుంటున్నాం, మిగిలిన 2 సీన్లు విపరీతంగా ఏడుచుకుంటున్నాం. అందరం ఏడుస్తున్నాం, అంత ఎమోషనల్ అవుతున్నాం. అంటే ఏమి పెద్ద యాక్షన్ ఇలాంటి సినిమా కాదు, ఇట్స్ ఎ ఫ్యామిలీ ఎంటర్టైనర్. ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్ సరదాగా ఆ ఎమోషన్స్ మరి మధ్యలో వాళ్ళ మధ్య ఉన్న సరదాలు ఇంతే సినిమా, ఏముండదు. సో నేను ప్రతిరోజు ఎంజాయ్ చేస్తున్నాను. ఇందాకలు అన్నాను మీకు డైలాగే లేదు కదా, డైలాగ్ లేదన్నాను కదా, దాని యొక్క ఎఫెక్ట్ ఏంటో మీకు థియేటర్లో చూస్తారు. ఆ డైలాగ్ లేనిది ఏంటి అన్నది.